హలో అండి అందరికీ. మీ అందరికీ తెలుసు అంబటి రాంబాబు గారు వైసీపీలో కీలకమైన నేత. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా కూడా పనిచేశారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా మీద పోరాటం చేస్తున్నారు. ఆయన ఈ స్థాయిలో పోరాటం చేయడానికి కారణం ఏంటి అంటే, కొంతమంది వ్యక్తులు టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే వైసీపీ పార్టీలో కొంతమంది మాజీ మహిళా మంత్రుల్ని, అలాగే అంబాటి రాంబాబుని ఇలా టార్గెట్ చేసుకొని వాళ్ళ మీద అసభ్య కామెంట్స్, అసభ్య వీడియోలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళు ఎలా ఎలా వైసీపీ పార్టీని ఇబ్బంది పెడుతున్నారు, ఆ ఎక్స్పోజ్ చేసి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయించాలి అని చెప్పేసి ఉద్దేశంతో అంబాటి రాంబాబు వాళ్ళకి సంబంధించిన వీడియోస్ అన్నిటినీ వాళ్ళు ఏ రకంగా తిడుతున్నారో థంబ్నెయిల్స్ వాటన్నిటిని కూడా ఆయన డిస్ప్లే చేయడమే జరిగింది. అయితే ఈ సందర్భంగా ముఖ్యంగా అంబాటి రాంబాబు ఒక వ్యక్తి గురించి మాట్లాడారు. ఆ వ్యక్తి ఎవరు అంటే సీమరాజా. మీ అందరికీ తెలుసు, ఏపీలో యూట్యూబ్ ఛానల్స్, ఏపీ పాలిటిక్స్ మీద యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా సీమరాజా తెలుసు. సీమరాజా ఫస్ట్లో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే ఆయన వైసీపీ కార్యకర్త, వైసీపీకి పాజిటివ్గా వీడియోస్ చేస్తున్నాం అనుకుంటారు. కాకపోతే ఆయన వైసీపీకి కండ వేసుకొని టీడీపీకి సపోర్ట్గా వైసీపీ పార్టీ వాళ్ళని తిడుతూ వైసీపీకి నష్టం చేసే విధంగా భావించడం జరిగింది. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన దాకా కూడా వైసీపీ పార్టీకి తెలియలేదు సీమరాజా వల్ల మనం ఈ స్థాయిలో నష్టపోయినామా అని చెప్పేసి. అయితే ఈ సందర్భంగా ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు, అలాగే ఆయన మీద ఉన్న వైసీపీ కండవా తీపించేందుకు అంబాటి రాంబాబు ఆయన మీద కొన్ని కేసులు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వీడియోస్ చేయడం, ఆయన్ని టార్గెట్ చేస్తూ వీడియోస్ చేయడం, వీటన్నిటి మీద అంబాటి రాంబాబు ఆయన మీద పట్టాపురం పోలీస్ స్టేషన్లో, అలాగే హైకోర్టులో కూడా కేసులు వేశారు. ఆయనే స్వయంగా వాదించారు. అయినా కానీ పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేయట్లేదు అనమాట. ఈ సందర్భంగా మరొకసారి సీమరాజా మీద కంప్లైంట్ ఇస్తాం, ఇలాంటి వీడియోస్ కనుక మా మీద చేస్తే మేము ప్రైవేట్ కేసులు వేస్తామన్నట్లుగా సీమరాజా మీద తీవ్ర స్థాయిలో అంబాటి రాంబాబు అయితే తన యొక్క పోరాటాన్ని చేస్తున్నట్లయితే మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైనా కానీ సోషల్ మీడియా ఉండేవాళ్ళు బూతులు మాట్లాడకుండా ప్రభుత్వ విధానాల మీద మాట్లాడితే తప్పలేదు, కానీ వ్యక్తిగతంగా ఆడవాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడకూడదని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ముఖ్యంగా సీమరాజా అనే వ్యక్తి వ్యక్తిగతంగా కూడా కొన్ని ఇష్యూస్ టచ్ చేస్తాడు. అవి తగ్గించుకుంటే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే మనం చూసినాం కదా, కిరణ్ చేబూల్ ఇష్యూలో ఏ స్థాయిలో నష్టం జరిగిందో. సొంత టీడీపీ కార్యకర్త అయినా కానీ ఆఖరికి డస్ట్బిన్ కవర్ వేసి నిలబెట్టాల్సి వచ్చింది. సేమ్ ఇప్పుడు సీమరాజా కూడా ఏమైనా ఉంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శించండి, అది కూడా వైసీపీకి సంబంధించిన కండో తీసి విమర్శిస్తే బాగుంటుంది. కానీ అలా విమర్శించడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన అంబాటి రాంబాబు ఆయన మీద తీవ్ర స్థాయిలో కోపం వ్యక్తం చేయడంతో పాటు ఆయన మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.